ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పబ్బం గడుపుకుంటున్న ధర్మల విద్యుత్ కేంద్రాలు, కృష్ణపట్నం పోర్టుపై కృష్ణపట్నం, ఆర్కాటపాలెం, రామ్నగర్ గ్రామాల మత్స్యకారులు సమరానికి సిద్ధమయ్యారు. కృష్ణపట్నం సముద్ర తీరం వెంబడి కృష్ణపట్నం పోర్టు నుండి ధర్మల విద్యుత్ కేంద్రాలైన ఏపీ జెన్కో, టీపీసీఐఎల్, ఎన్సీసీ విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గును తీసుకువెళ్లే కాన్వేయర్ బెల్టుల వద్ద ఆయా మత్స్యకార గ్రామస్తులు ధర్నా చేపట్టి నిరసనకు దిగారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బొగ్గు రవాణా ఆగిపోయింది. దీంతో ముత్తుగూరు తాల్చుతున్నామని చెప్పారు. ఆర్కాటపాలెం, రామ్నగర్ కాలనీలకు సంబంధించి ప్రతి కుటుంబానికి ఒక్కో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అలాగే మహిళలకు ప్రత్యేకంగా ప్యాకేజీ ఇస్తామని వాగ్దానం చేసిన కంపెనీలు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సముద్రవేట జరగక పని లేక ఇబ్బంది పడుతున్న మత్స్యకార కుటుంబాలన్నిటికీ ఒక్కో కుటుంబానికి బియ్యం బస్తా 3000 వంతున నగదు చెల్లించాలని కోరారు. అదేవిధంగా మత్స్యకారుల స్వాధీన అనుభవంలో ఉన్న 85 ఎకరాలకు పరిహారం క్రింద ఎకరానికి 25 లక్షల వంతున చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కాటపాలెం, రామ్నగర్ కాలనీల మత్స్యకారులు, మహిళలు, కాపులు, యువకులు పాల్గొన్నారు. మాకు మొదటిలో 2008లో పోర్టు యాజమాన్యం మత్స్యకారులు కావచ్చు, ఇతర కులాలకు కావచ్చు, మా మత్స్యకారులకి అప్పుడు మభ్య పెట్టారు. ప్రతి సంవత్సరం మీకు ప్యాకేజ్ వస్తుంది, మీకు సంవత్సరంగానే మీకు 70,000 ప్యాకేజ్ వస్తుంది, మీకు గ్రామానికి ఏం కావాలని మేము ఉన్నాము, మత్స్యకారులకు ఏ లోటు లేకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ప్రభుత్వాలు కానివ్వండి, పోర్టు యాజమాన్యం కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, మత్స్యకారుల జీవితాల్లో వెలుగునొస్తుందని చెప్పేసి కంపెనీలు మత్స్యకారులను మోసం చేసింది. ఆ రోజుల్లో మాకు సంవత్సరానికి 70,000 ప్యాకేజ్ ఇచ్చారు మత్స్యకారులకి. కానీ ఈ రోజుకి 2008లో ఇచ్చిన ప్యాకేజీ ఈ రోజు కానీ మా మొహాన్ని చూసిన పాపం పోలేదు. ఇంటింటికి అభివృద్ధి చేస్తాము, గ్రామాభివృద్ధి చేస్తామని చెప్పేసి మోసపూరితమైన మాటలు చెప్పి మత్స్యకారుల్ని మమ్మల్ని మోసం చేశారు. చదువురాని నిర్లక్ష్యం అని చెప్పేసి మత్స్యకారుల్ని యాజమాన్యాలు, ప్రభుత్వాలు కలిసి కుట్రపండి మత్స్యకారు జీవితాలని కాలుష్య కోరలు అంటే సముద్రంలో ఏట ఇప్పుడు మాకు ఈ కంపెనీల నుంచి వచ్చే కలుషితమైన నీరు సముద్రంలో చేరడం వల్ల మత్స్య సంపద పూర్తిగా తగ్గిపోయింది. ప్రతి ఒక్క మత్స్యకారుడు ఇప్పుడు జీవనం లేక పోరాడుతున్నాడు. అదొకటి. మాకు ఇంతకుముందు ఫిషింగ్ హార్బర్ ఉండేది ఇక్కడ పోర్టు, అది తీసేసి ఇప్పుడు పోర్టు యాజమాన్యం నిర్మించుకున్నారు. మాకు ఫిషింగ్ హార్బర్ ఇస్తామని చెప్తానే ఉన్నారు. ఇదిగో ఫిషింగ్ హార్బర్ పైన చందమామ చూపించే తల్లి ఏ విధంగా అంటుందో అదిగో నాయన చందమామ వస్తుందని చెప్తాడు. అదేవిధంగా పోర్టు యాజమాన్యం మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్ అదిగో అక్కడ ఉందో ఎక్కడ ఉందని చెప్పేసి పోర్టు యాజమాన్యం మమ్మల్ని నిర్లక్ష్యంగా చూపిస్తుంది. ఆ నిర్లక్ష్యం ద్వారా పోవాలని మాకు జీవనోపాధి పూర్తిగా కోల్పోయాము. మత్స్యకారులు వేట చేసుకోవాలంటే హద్దులు పెట్టి మమ్మల్ని హింస పెడుతున్నారు. హద్దుల్లో మీరు జీవనం సాగించాలి, హద్దుల్లో మీరు వేట చేసుకోవాలి, ఇక్కడ వరకే వేట చేసుకోవాలి, ఈ పక్కన వస్తే మేము అరెస్ట్ చేస్తాము, కేసులు పెడతాము అని మత్స్యకారుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి మత్స్యకారుడు భయపడుతున్న రోజులు అంతవరకు భయపడుతూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మేము మా బాధలు తెలియపరచాలని చెప్పేసి ఇక్కడ కూర్చోవడం జరిగింది. పిల్లలు, భార్య, బిడ్డలు, పిల్లలు అందరూ ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నాం. మత్స్యకారులను కోరుకుంటున్నాం, వదలలే మత్స్యకారుల ఐక్యత, వదలలే మత్స్యకారుల ఐక్యత. కంపెనీలు పడ్డ తర్వాత నాల్దూరు పారానికి ఏ విధంగా ప్యాకేజ్ వస్తుందో నెలసరి ప్యాకేజీ 4 కంపెనీలు రన్నింగ్ అయిన తర్వాత బెల్టూరు ఏ విధంగా రన్నింగ్ అయిన తర్వాత మీకు ముఖాముఖిగా వాళ్ళు ఏ విధంగా ప్యాకేజ్ ఇస్తారో మీ గ్రామానికి కూడా ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అన్ని కంపెనీలు కలిసి ఒకసారి మీటింగ్ చేసినప్పుడు ఇప్పుడు అన్ని కంపెనీలు రన్ అవుతున్నాయి. కానీ మా ముఖాన ఏది జరగడం లేదు. అన్ని కంపెనీలు అడుగుతున్నాం మేము. పోర్టు యాజమాన్యం కావచ్చు, జెన్కో కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, గాయత్రి లిమిటెడ్ కావచ్చు, 4 కంపెనీలను ఉద్దేశించే మేము ఈ ధర్నాన్ని కొనసాగిస్తున్నాం. మాకు ఈ జీవనోపాధి కల్పించేంత మాకు వచ్చేంత వరకు ఈ ధర్నాన్ని విరమించబోమని, దేనికైనా మేము ఇక్కడ సిద్ధమని సభాపూర్వకంగా మీ మీడియా పూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నాం.